కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్కి రాజమండ్రి వెళ్లి వస్తుండగా రంగంపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కాకినాడ రాజేశ్వరి నగర్, అరవపల్లి మణికంఠ, అశోక్ నగర్కు చెందిన తోకాడ చరణ్ కుటుంబ సభ్యులను వారి స్వగృహంలో నిర్మాత దిల్ రాజు టీం హైదరాబాద్ నుంచి వచ్చి పరామర్శించి మృతుని కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మైత్రి ఫిల్మ్, తూర్పుగోదావరి డిస్ట్రిబ్యూటర్స్ ఉదయరాజు రాయుడు, ప్రొడ్యూసర్ మలీడి సత్యనారాయణ రెడ్డి, జనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్లు మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రమాదవశాత్తు జరిగిన ఈ సంఘటన దురదృష్టకరమని, అభిమానుల కుటుంబాలను పరామర్శించి నిర్మాత తరపు నుండి అలాగే జనసేన పార్టీ తరపున ఒక్కో కుటుంబానికి 5 లక్షలను ప్రకటించడం జరిగిందని, త్వరలో జనసేన పార్టీ నాయకుల ద్వారా చెక్కులను అందజేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాన్యీడు సుబ్రహ్మణ్యం, జనసేన నాయకులు గరగా రాము, నరాలు ఈశ్వర్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఒక అభిమాని ఇంటికి వస్తామని మేము అనుకోలేదండి. కానీ చాలా దురదృష్టకరమైన విషయం, ఇలా ఎవరికి జరగకూడదు. అప్పటికే కూడా మీటింగ్లో మన డిప్యూటీ సీఎం గారు కూడా అందరినీ జాగ్రత్తగా వెళ్ళమని కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ విషయం చాలా దురదృష్టవశాత్తు ఇలా జరగడం మాకు చాలా విచారంగా ఉంది. మాకు పొద్దున్న తెలియగానే దిల్ రాజు గారు మమ్మల్ని ఇక్కడ పంపించి, మాతో సత్యనారాయణ రెడ్డి గారు ప్రొడ్యూసర్ గారిని కూడా పంపించి ఇక్కడికి ముందు వాళ్ళకి ఆర్థిక సాయం చేయండి అని చెప్పారు. అందుకని వాళ్ళ ఫ్యామిలీకి మేము 5 లక్షల రూపాయలు సాయం చేస్తామండి. అంటే ఈ డబ్బులతో మేము వాళ్ళ కొడుకుని తీసుకురాలేకపోయినా ఎంతో కొంత వాళ్ళకి సాయం చేకూరుద్దామని చెప్పే విషయంలో కానీ తప్ప మేము వాళ్ళని వేరే రకంగా కాదు ఇది. అందువల్ల మేము కూడా చాలా బాధపడుతున్నామండి. ఇంతకు మించి మేము ఏమి దురదృష్టకరమైన సంఘటన జరిగిన వెంటనే రాజుగారు, నేను ఇక్కడే మొన్న ఈవెంట్కి నేను కూడా వచ్చాను, ఇమీడియట్గా ఫోన్ చేసి మీరు అక్కడే ఉన్నారు కదా, ఉదయరాజు గారిని కలిసి మీరు వెళ్ళి ఈ సాయం అందించండి. మరి ఇంకా వాళ్ళ పరిస్థితులు ఫైనాన్షియల్గా ఇలా చేయగలం కానీ అబ్బాయిని తీసుకురాలేం. పరిస్థితులు తెలిస్తే ఏదైనా మనం కొన్ని వాళ్ళ ఇంట్లో ఇంకో అబ్బాయి ఉన్నా ఏదన్నా మనం జాబులు చూసి చేయగలం కానీ పరిస్థితులు పూర్తి తెలుసుకోవాలి. చాలా మన డిప్యూటీ సీఎం గారు కావచ్చు, ప్రతిసారి మన జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఈవెంట్లు జరిగినప్పుడు చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళ ఉత్సాహాన్ని మనం ఆపలేము. చాలా చింతిస్తున్నాం. ఇంకా ఇదే ఇంకెందుకన్నా ఈ సందర్భంలో మాట్లాడలేం. అసలు మొన్న బయలుదేరి ఎలా వస్తున్నప్పుడు రోడ్లు చూసి ఇంకా అవ్వట్లేదేంటి, నేను వచ్చిన ప్రతిసారి ఈ రోడ్లలోనే వస్తూ ఉంటాను, నాకు ప్రోగ్రెస్ కనిపించకపోతే చాలా సీరియస్ యాక్షన్ ఉంటుందని చెప్పేసి కూడా మాట్లాడారని మేము అనుకుంటున్నాం. ఆయన బాగా వచ్చారు, ఇవన్నీ తిరిగారు, బాగా చేస్తారు అని అనుకుంటున్నాం. సరిగ్గా కనెక్ట్ అయింది ఈ సంఘటన కాబట్టి ఇంకా అవేర్నెస్ వస్తుంది, ఇంకా బాగా చేస్తారు. ఆయన గురించి మనం 1% కూడా ఏమీ మాట్లాడటానికి లేదు. ఆయన ఆ రోజు ఈవెంట్లో కూడా మాట్లాడిన దాన్ని బట్టి కూడా ఆయన చాలా అగ్రెసివ్గా ఉన్నారు. ఇలాంటి మంచి విషయాలు చేయడానికి, దురదృష్టకరమైన సంఘటన జరగకుండా మంచి జరగడానికి ఆయన ఇచ్చేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. ఇది దురదృష్టకరమైన సంఘటన. ఎందుకంటే అప్పటికి ఎంతో ఆర్గనైజ్ చేసి ఎంతోమంది మన డిప్యూటీ సీఎం గారు కూడా పోలీస్ బందోబస్తు పెట్టి ఎక్కడ ఏ అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇటు జగ్గంపేట నుంచి అటు రావులపాలెం దాకా కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించి ఒక సీఎం వస్తే ఎంత జాగ్రత్త చర్యలు తీసుకుంటారో అంత జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరిగింది. అయినా సరే దురదృష్టకరమైన సంఘటన జరగడం చాలా బాధాకరమైన విషయం. వెంటనే రామ్ చరణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించి వెంటనే దిల్ రాజు గారిని, వాళ్ళని ప్రొడ్యూసర్ గారిని వెంటనే పంపి వెంటనే వాళ్ళకి ఏదైనా ఆర్థిక సాయం చేయమని, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోమని చెప్పడం జరిగింది. ఎందుకంటే మా తోటి అభిమాని కాబట్టి జనసేన పార్టీ తరఫున కూడా మేమందరం చాలా చింతిస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి ఎప్పుడు కూడా జరగకూడదన్న విషయంలోనే పవన్ కళ్యాణ్ గారు పదే ఆ రోజు మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే ఎవరికి ఏం జరిగినా ఆయన కుటుంబంలో జరిగినట్టు ఫీల్ అయ్యే వ్యక్తి కాబట్టి ఆయన చాలా ఒక 10 మినిట్స్ ఆయన మాట్లాడిన 25 మినిట్స్లో 10 మినిట్స్ జాగ్రత్తల గురించే చెప్పడం జరిగింది. అయినా సరే అనుకోకుండా ఈ సంఘటన జరగడం చాలా బాధాకరమైన విషయం. మా పార్టీ తరఫున కూడా మేము చాలా బాధపడుతున్నామని చెప్పి తెలియపరుస్తున్నాం. నమస్కారం.